టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒకటే చర్చ. పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసిందా? అవును, సోషల్ మీడియాలో ఈ టాపిక్ పైనే హాట్ డిస్కషన్ నడుస్తుంది. హరీష్ శంకర్ కాంబినేషన్ లో రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఒకప్పుడు పవన్ పేరు చెప్తే రికార్డులు సునామీ క్రియేట్ అయ్యేది. తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి ఇవన్నీ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఆయన ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక వైబ్రేషన్ సృష్టించేది. బాక్స్ ఆఫీస్ షేక్ ఆడిపోయేది. కానీ ఇప్పుడు ఆ పవర్ స్టార్ కనిపించడం లేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత దుమ్ము దులపలేదు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇవన్నీ రీమేక్ సినిమాలే, ఒరిజినల్ కంటెంట్ కాదు. దీంతో పవన్లో పస తగ్గిందని ప్రత్యర్థుల ఫ్యాన్స్ మాత్రమే కాదు, పవన్ డైహార్డ్ ఫ్యాన్స్లో కూడా ఒక అసంతృప్తి గూడు కట్టుకుపోయింది. ఇక గతం సినిమా అంటే చాలు పవన్ ప్రాణం పెట్టేసేవాడు. కానీ ఇప్పుడు పాలిటిక్స్లో బిజీ కావటంతో 100% సినిమాపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ముమ్మాటికి నిజం. రీసెంట్గా వచ్చిన ఉస్తాద్లో పవన్ లుక్స్ చూస్తే ఆయన ఎంత అలసిపోయారో సిల్వర్ స్క్రీన్ సాక్షిగా బయటపడిపోయింది. అంతకుముందు వచ్చిన హరిహర వీరమల్లు కూడా అంతే. పవన్ రేంజ్ తగ్గిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న టైంలో పవర్ స్టార్ పిఆర్ టీం నుంచి ఒక ట్వీట్ వచ్చింది. అది ఇప్పుడు సినీ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని, మోహన్ రాజా దేవకట్టతో డిస్కషన్స్ జరుపుతున్నాడని నెట్టింట వార్తలు షికార్లు కొడుతున్న టైంలో పవన్ పిఆర్ టీం ఊహించని బాంబ్ పేల్చింది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టుల కమిట్మెంట్ను తీసుకోవటం లేదని, కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఇప్పటికైతే కొత్త సినిమాలను మొదలుపెట్టే ప్లాన్ ఏదీ లేదనేది ఈ ట్వీట్ సారాంశం. కొత్త సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే అధికారిక ఛానల్లో ద్వారా చేరవేస్తామని కూడా సెలవిచ్చారు. ఇక అంతేకాదు, OG2 విషయంలో ఏదైనా అప్డేట్ ఉంటే సరైన సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా తెలియజేస్తారని కూడా పిఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ సినిమాకు సైన్ చేస్తాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇలాంటి ట్వీట్ రావటం అందరూ షాక్ అయ్యారు. ఇక అయితే సరైన టైంలో పవన్ కళ్యాణ్ OG2ని ట్రాక్లోకి తెస్తారని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఫ్యాన్స్ మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హర్షిత ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. హర్షిత, చెప్పండి, ఇక పవన్ మూవీల గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పాప్ కల్చర్ కానీ అసలు పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే ఒక ట్రెండ్ సృష్టిస్తాడు అని తనకంటూ ఒక శైలిని అనేది క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక పిఆర్ టీమ్, అంటే రీసెంట్ గా కూడా చూసాం హరీష్ శంకర్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ కూడా మిక్స్డ్ టాక్ అందుకుంది. అది దానికన్నా ముందు వచ్చిన హరిహర వీరమల్లు కూడా, లేకపోతే బ్రో కానీ ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా ఫ్యాన్స్ నైతే అటు ఫ్యాన్స్ ని కానీ అటు సినీ వర్గాలను కానీ ఎవరిని కూడా అంత ఫుల్లీ సాటిస్ఫాక్షన్ అనేది కనిపించలేదు అయితే తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఈ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ ని మనం చూడొచ్చు. ఆయన ఎంత అలసిపోయినట్టు, సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఒక మ్యాజిక్. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద కనిపిస్తే ఒక మ్యాజిక్ అనేది మిస్ అయిందని అయితే అటు ఫ్యాన్స్ కానీ అటు సినీ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీటి ప్రకారంగా చూసుకుంటే పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ నిమగ్నం అయి ఉన్నారు. నిత్యం కూడా ప్రజలకి ఎలాంటి చేరువకి వెళ్ళాలి అనే పాయింట్ లో ఆయన బిజీ షెడ్యూల్ పొలిటికల్ గా ఉండడం వల్ల ఏదైతే సినిమాలు ఇప్పుడు OG2 మీద వస్తున్న ఏ అప్డేట్ కూడా వాస్తవం కాదని అయితే ఒక పిఆర్ టీం, పవన్ కళ్యాణ్ పిఆర్ టీం అయితే ఒక ట్వీట్ ని విడుదల చేసింది. ఏదైతే
తమ్ముడు లేకపోతే ఖుషి ఆ టైంలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ కానీ లేకపోతే ఆ గ్రేస్ అనేది ఇప్పుడు వస్తున్న సినిమాలో కనిపించడం లేదని అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే సురేందర్ రెడ్డిలో క్లారిటీ సినిమాతో వస్తున్న క్లారిటీ గురించి కూడా సస్పెన్స్ గా క్రియేట్ చేశారు. ఇప్పటికైతే ఏ కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ సైన్ చేయట్లేదని అయితే ఒక పిఆర్ టీం అయితే ఒక ట్వీట్ ని విడుదల చేశారు శ్రావణి. అంటే హర్షిత పవన్ రేంజ్ తగ్గిందని కూడా అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా 3 సినిమాలు అయితే లైనప్లో ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి. అంటే మరి కొత్త ప్రాజెక్ట్లో కమిట్మెంట్ తీసుకుంటారా లేదా? ప్రస్తుతానికైతే ఏ కొత్త సినిమా అప్డేట్ అయితే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ తీసుకునే పరిస్థితిలో అయితే లేరు. ఏదైతే రాజకీయంగా చూసుకుంటే రాజకీయం కీలకంగా అంటే భేటీలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఎమ్మెల్యేలతో భేటీ ఉండింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వైపే ప్రజల సంక్షేమం కోసం పరుగులు పెడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే ఒక కొద్ది రోజుల వరకు ఫిలిమ్స్ కి అయితే కొంచెం స్టాప్ పెట్టబోతున్నారని అయితే సమాచారం ఉంది. శ్రావణి, ఏదైతే మనం చూసినట్టు ఆయన అలసిపోతున్నట్టు కూడా మనకి మూవీస్ ప్రెజెన్స్ కనబడుతుంది. దీనివల్ల దాని ద్వారా పవన్ కళ్యాణ్ మూవీస్ కి కొంతవరకు దూరంగా ఉండే అవకాశం ఉంది శ్రావణి. రైట్ హర్షిత, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.